అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉయ్యూరులో నలుగురికి కరెంట్ షాక్, ఇద్దరికి సీరియస్, ఇద్దరికి స్వల్ప గాయాలు. బ్యానర్ తీస్తూ ఉండగా ప్రమాదం. ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలన్న సీఎం, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశం. అరెస్ట్ భయంతోనే కేటీఆర్ విమర్శలు, బావా బామ్మర్దులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ల్యాండ్ స్కామ్ పై ఆధారాలు ఇవ్వాలన్న అడ్లూరి. ప్రేమకి శాంతికి సత్యసాయి ప్రతిరూపం, బాబా జయంతి వేడుకల్లో రేవంత్. కోట్ల మందికి దారి చూపారన్న చంద్రబాబు. సీఎం రైతుల్ని పట్టించుకోవడం లేదు, పంటకు సరైన ధరలు లేవు, 18 నెలల్లో రైతులకి ఏమీ చేయలేదన్న జగన్. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, చెప్పుడు మాటలు వినొద్దని జగన్ కి సూచన. పవన్ కళ్యాణ్ తనకు మిత్రుడన్న విజయసాయి. పార్టీ ఫిరాయింపు నోటీసుపై దానం స్పందన, వివరణ కోరిన మరింత గడువు కావాలని వినతి. స్పీకర్ కు లేఖ రాసిన నాగేందర్. నెల్లూరు మేయర్ పై అవిశ్వాసానికి గ్రీన్ సిగ్నల్, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు. కార్పొరేటర్ల మాటతో ఏకీభవించిన మంత్రి, ఎమ్మెల్యే. బీసీలకి 17 డీసీసీ పదవులిచ్చాం, 42% కోటా చరిత్రలో నిలిచిపోతుంది. బీసీలంతా ఏకతాటిపైకి రావాలన్న మహేష్. బీసీ రిజర్వేషన్ల జీవో దగ్ధం, జీవోను రద్దు చేయాలన్న ఆర్ కృష్ణయ్య. తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరిక. బీసీలకి చట్టబద్ధంగా కోటా ఇవ్వాలి, ఉద్యమం చేపడతామన్న తలసాని. రేవంత్ మోసం చేశారని విమర్శలు. తెలంగాణ మంత్రులకి హ్యాకింగ్ బెడద, ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు. ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయొద్దన్న నిపుణులు. ఎస్టీల నుంచి లంబాడాలను తొలగించాలి, మార్వాడీల తరహాలో తరిమి కొట్టాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారన్న ఆదివాసీ నేత. కాంగ్రెస్ లో విధేయతకి చోటు లేదు, కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడి ఆవేదన. డీసీసీ పదవి రాకపోవడంపై అసంతృప్తి. 28న అమరావతికి నిర్మలా సీతారామన్, బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన. సభకు హాజరు కాబోతోన్న చంద్రబాబు, పవన్. విచారణకు సహకరించని ఐబొమ్మ రవి, గుర్తులేదు మర్చిపోయా అంటూ రవి సమాధానం. హార్డ్ డిస్కుల్లో డేటా మొత్తం డిలీట్. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే ఛాన్స్. 26 నాటికి తుఫానుగా మారే అవకాశం. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టుకు విజయ్ పార్టీ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పిటిషన్. ఎస్ఐఆర్ కి మద్దతుగా సుప్రీంలో అన్నాడీఎంకే అఫిడవిట్. రిటైర్ అయ్యాక ప్రభుత్వ పదవిని తీసుకోను, గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తా. క్రీమీ లేయర్ అమలు చేయాలన్న జస్టిస్ గవాయ్. చండీగఢ్ వివాదంపై కేంద్ర హోంశాఖ క్లారిటీ, పార్లమెంట్ లో ఎలాంటి బిల్లు రావడం లేదు, అందరితో చర్చించాకే తుది నిర్ణయం.